చంద్రబాబు పిటిషన్లపై ఏపీ హైకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. అంగళ్ళు, ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. చంద్రబాబు పిటిషన్లపై ఏపీ హైకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. అంగళ్ళు, ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. రామారావు, ఒకవైపు ఏసీబీ కోర్టులో ఉన్న తీర్పుకు సంబంధించి కానీ, ఇటు హైకోర్టులో ఉన్న అంగళ్ళు కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కావచ్చు, మరొక కేసు కావచ్చు, ఏంటి వివరాలు? నవీన్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి పలు కీలక ఉత్తర్వులు వెలువడబోతున్నాయి. అదేవిధంగా విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా దీనికి సంబంధించి కీలకమైన ఉత్తర్వులు రాబోతున్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రధానంగా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నిర్ణయం వెలువరించబోతున్నారు. అదేవిధంగా ఈ కేసులోనే చంద్రబాబును గతంలో 2 రోజులు కస్టడీకి ఇచ్చారు. ఈ కస్టడీని మరింత పొడిగించాలి అని చెప్పి సిఐడి తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్పై కూడా వాదనలు పూర్తయ్యాయి. దీనిపై కూడా ఈరోజు ఉత్తర్వులు వెలువరిస్తామని మొన్న విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఇక హైకోర్టులో కూడా 3 కేసులు, ప్రధానమైన కేసులు చంద్రబాబు నాయుడు తరపున ఆ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లలో ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. ఇందులో చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని అంగళ్ళు, ఇక్కడ జరిగిన సంఘటనలకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం కింద, అంటే ఐపీసీలోని 307 కింద ఆయన A1గా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబుకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. దీనిపై వాదనలు కూడా పూర్తయ్యాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, ప్రభుత్వం తరపున సిఐడి న్యాయవాదులు, లా అండ్ ఆర్డర్, హోమ్ డిపార్ట్మెంట్ న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో మాత్రం సుదీర్ఘంగా వాదనలు సాగాయి. ఈ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే చంద్రబాబు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉండటంతో ఆయన్ను డీమ్డ్ కస్టడీగా భావించాలి అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాది, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించగా, మరోవైపున ప్రభుత్వం మాత్రం ఆయన సరెండర్ కాలేదు, ఆయనకు పీటీ వారెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి అది డీమ్డ్ కస్టడీ కిందకు రాదు అని చెప్పి టెక్నికల్ అంశం మీద సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. దాదాపుగా 2 రోజుల పాటు సాగిన వాదనల అనంతరం ఉత్తర్వుల కోసం వాయిదా వేశారు. ఈరోజు ఆ ఉత్తర్వులు రాబోతున్నాయి. ఇక మరో కీలకమైన అంశం ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్. ఈ ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఈరోజు తీర్పు రాబోతుంది. దీంట్లో కూడా వాదనలు ముగిశాయి. ఇందులో కూడా సిద్ధార్థ్ అగర్వాల్తో పాటు సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం కూడా వాదనలు వినిపించారు. ఇందులో ప్రధానంగా కూడా ఏపీ ఫైబర్ గ్రిడ్కి సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు కానీ టెక్నికల్ కమిటీలో కానీ లేకపోతే టెండర్ అవార్డు కమిటీలో కానీ ఆయనకి సంబంధం లేదు, ఆయన లేరు. అదేవిధంగా ఈ కేసులో ఎక్కడా కూడా అవినీతి జరిగినట్టుగా కూడా లేదు. కేవలం 350 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశంలో వినూత్నంగా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఫైబర్ నెట్, బ్యాండ్ విత్తో పాటు టెలిఫోన్ కనెక్షన్ ఇవ్వటము, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సినిమాలు చూడటము, కావాల్సిన ఛానల్స్ను కోరుకోవటము, ఇవన్నీ కూడా దాని ద్వారా వచ్చాయి. 555 బాక్స్ ద్వారా కూడా ఇవన్నీ అందించారు. దాదాపుగా లక్షలాది కనెక్షన్లు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వెళ్ళాయి. అటువంటప్పుడు దానికి 900 కోట్ల రూపాయల వరకు కూడా లాభం వచ్చింది. 900 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి 300 కోట్ల రూపాయలు పెడితే అంటే 3 టైమ్స్ ఆదాయం వచ్చినప్పుడు ఈ కేసులో అవినీతి జరిగిందని చెప్పి ఎలా అంటారు అని కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. అదేవిధంగా ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ విధానపరమైన నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది కింది స్థాయిలో ఉండే అధికారులు, అంటే ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఆయనకి ఈ కేసుతో సంబంధం లేదు అని చెప్పి, పైగా ఈ కేసులో ఇప్పటివరకు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా బెయిల్ రావటం,
వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబుకి ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం సిఐడి నుంచి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇందులో ప్రధానంగా అవినీతి జరిగిందని, అందువల్లనే ఆయనకి బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్నామని, ఆయనకి బెయిల్ ఇస్తే మాత్రం మిగతా సాక్షులను బెదిరించే అవకాశం ఉంది, ఆయన ఒక కీలకమైన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఒక పార్టీ అధినేతగా ఉన్నారు అని చెప్పి కూడా ఆయన వాదనలు వినిపించారు. దీంట్లో అవినీతికి సంబంధించి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయి అని కూడా ఆయన పేర్కొన్నారు. ఆయన అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు అందే అవకాశం ఉంది అని కూడా ఆయన వాదనలు వినిపించారు. ఇలా ఇరుపక్షాల వాదనలు ముగిసిన అనంతరం ఈ కేసులో కూడా కోర్టు ఈరోజు ఉదయం 10:30 గంటలకు తీర్పు ఇవ్వనుంది. 3 కేసుల్లో కూడా అంగళ్ల కేసు కానీ, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు కానీ, ఏపీ ఫైబర్ నెట్ కేసు కానీ, ఈ మూడిటికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో ఈరోజు ఉదయం 10:30కి ఉత్తర్వులు రాబోతున్నాయి. అయితే విజయవాడ ఏసీబీ కోర్టులో మాత్రం 2 పీటీ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ఒకటి ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు పీటీ వారెంట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సిఐడి ఇప్పటికే ఆ పీటీ వారెంట్ను దాదాపుగా 10 రోజుల క్రితమే విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో కూడా పీటీ వారెంట్ అక్కడ ఫైల్ చేశారు. ఈ రెండింటిపై కూడా తమ వాదనలు వినాలి అని చెప్పి వీటిని టేకప్ చేయాలి, బెంచ్ మీదకి తీసుకోవాలి అని కూడా సిఐడి తరపు న్యాయవాదులు ఈరోజు పట్టుబట్టే అవకాశం ఉంది అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై దీన్ని తాము న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాము అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు చెబుతున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో ఉదయం కాల్ వర్క్ అయిపోయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషను, అదేవిధంగా సిఐడి న్యాయవాదులు వాళ్ళు తమ కస్టడీ ఇవ్వాలి అని చెప్పి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు, సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది, సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, అదేవిధంగా సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు దాదాపుగా 3 రోజులు జరిగిన తర్వాత బెయిలు, కస్టడీ పిటిషన్లపై ఈ రోజు తీర్పు రాబోతూ ఉంది. ఈ తీర్పు కూడా కాల్ వర్క్ పూర్తయిన తర్వాత వస్తుందని చెప్తున్నారు. మరికొంతమంది అయితే సాయంత్రం వస్తుందని చెప్తున్నారు. అయితే న్యాయమూర్తి బెంచ్ మీదకి వచ్చిన తర్వాత ఆమె ఏం ప్రకటిస్తారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. బట్ ఇటు హైకోర్టులో 3 కేసుల్లో ఉత్తర్వులు, విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన బెయిలు, కస్టడీ పిటిషన్లపై ఉత్తర్వులు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో సుప్రీంకోర్టులో 2018లో యాంటీ కరప్షన్ యాక్ట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 17A సవరణకు సంబంధించి కూడా సవాల్ చేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుని. ఈ తీర్పును సవాల్ చేయడంతో అక్కడ సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగబోతుండటంతో ఈరోజు మొత్తం కూడా బిగ్ మండేగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, తెలుగుదేశం అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ 3 కోర్టుల్లో కూడా విజయవాడ ఏసీబీ కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టులో కానీ ఏం జరగబోతుందనే పరిణామాలపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవీన్. థ్యాంక్ యూ రామారావు.